నెక్స్ట్ రిలేటివ్ పొసెసివ్ ప్రొనౌన్. పొసెసివ్, ద స్టోరీ ఈజ్ మైన్, ఆ స్టోరీ నాది. మైన్ అనేది పొసెసివ్ ప్రొనౌన్. యువర్స్ నీది, హర్ ఆమెది, హిజ్ అతనిది, ఇవి పొసెసివ్. రిలేటివ్ ప్రొనౌన్స్. యూ న్యూ ద స్టోరీ, నీకు కథ తెలుసు. వాట్ ఐ టోల్డ్, ఏదైతే నేను చెప్పానో, ఏమైతే నేను చెప్పానో ఆ కథ నీకు తెలుసు. వాట్ అంటే ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్, దేనికి? ద స్టోరీ అనే నౌన్కి. ఇప్పుడు ఈ రెండు మిక్స్ చేసి చెప్పాలి, కంబైన్ చేసి చెప్పాలి. రిలేటివ్ పొసెసివ్. దిస్ ఈజ్ ద స్టోరీ, ఇది ఒక కథ. ద కంటెంట్ ఆఫ్ విచ్, దేనిది అయితే కంటెంట్ ఉందో, విషయం ఉందో. అంటే దేనిది అంటే ఇక్కడ స్టోరీది. స్టోరీ అనేది నౌన్, దాని యొక్క కంటెంట్ ఆఫ్ విచ్ అనేది రిలేటివ్. దేనికి రిలేటివ్? స్టోరీకి. కాబట్టి ఇది రిలేటివ్ ప్రొనౌన్. ఈజ్ ఫెంటాస్టిక్ అంటే ఆ స్టోరీకి చెందిన కంటెంటు ఫెంటాస్టిక్, చెందిన అని చెప్తున్నాం కాబట్టి ఇది పొసెసివ్ కూడా అవుతుంది. దిస్ ఈజ్ ద స్టోరీ, ద కంటెంట్ ఆఫ్ విచ్, ఏ స్టోరీదైతే కంటెంట్ ఉందో, ఏ స్టోరీకి అయితే కంటెంట్ కలిగి ఉందో అది ఫెంటాస్టిక్, అది అద్భుతంగా ఉంది. ఇక్కడ విచ్ అనేది స్టోరీకి రిలేటివ్ ప్రొనౌన్, ఆ స్టోరీకి చెందిన కంటెంట్ అని చెప్తున్నాం కాబట్టి పొసెసివ్ ప్రొనౌన్. ఈ రెండు కలిసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ పొసెసివ్ ప్రొనౌన్. నెక్స్ట్ ద మ్యాన్ హూస్ కార్ వాజ్ స్టోలన్ ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్. అక్కడ మనిషి ఉన్నాడు, వ్యక్తి, నౌన్ ఉన్నాడు. హూస్ ఎవరిది అయితే కారు దొంగిలించబడిందో ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్, ఆయన ఒక బిజినెస్ మ్యాను. ఇక్కడ హూస్ అనేది మ్యాన్ అనే నౌన్కి చెందినది, రిలేటెడ్, కాబట్టి రిలేటెడ్ ప్రొనౌన్. ఆయనకి చెందిన కారు హూస్ కార్ అంటున్నాం కాబట్టి ఇది పొసెసివ్, కాబట్టి హూస్ అనేది రిలేటివ్ పొసెసివ్ ప్రొనౌన్. లాస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ద ఉమెన్, ఆమె, హూస్ డాగ్ వాజ్ లాస్ట్, ఎవరిదైతే కుక్క మిస్ అయిందో, వాజ్ అప్సెట్, ఆమె బాధగా ఉంది, బాధపడుతోంది. ఇక్కడ హూస్ ఎవరిది అయితే అంటే ఎవరికో ఒకరికి చెంది ఉండాలి, పొసెసివ్ అనమాట. ఎవరికి చెంది ఉంది ఆ డాగు? ఉమెన్. ఉమెన్ అనే నౌన్కి చెంది ఉంది కాబట్టి హూస్ అనేది రిలేటివ్ ప్రొనౌన్. ఇక్కడ ఇంకో అర్థమైంది, హూస్ డాగ్ వాజ్ లాస్ట్, ఎవరిది అయితే కుక్క తప్పిపోయిందో అంటే ఆ ఉమెన్కి చెందినది అని చెప్తున్నాం ఇక్కడ, పొసెసివ్. కాబట్టి ఇక్కడ హూస్ అనేది రిలేటివ్ అండ్ పొసెసివ్ ప్రొనౌన్ అని అర్థం చేసుకోవాలి. డైలీ లైఫ్లో ఇది ఏ ప్రొనౌను అని తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. కాకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళకి ఇవి చాలా ఉపయోగపడతాయి.